అనగా ప్రజెంట్ రష్యా దేశం. కాబట్టి రష్యా దేశానికి ఇజ్రాయేల్కి యుద్ధం జరగబోతా ఉంది. ప్రభు రాకడ సమీపముగా ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా ఈ యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసిన పరిస్థితులు తారుమారుగా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రభువు చెప్పాడు మత్తయి సువార్తలో, అక్రమము విస్తరించే చేట అనేకుల మధ్య ప్రేమ చల్లారును. కాబట్టి ప్రపంచ దేశాలు, ఈ 195 దేశాలలో 2 భాగాలుగా విడిపోయే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మనము మన సంఘాలతో చెప్పి ప్రార్థన చేయించాలి. ఇజ్రాయేల్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని ఆయన ఆ విషయాలన్నీ తెలియపరిచి ప్రార్థన చేయమని చెప్పాడు. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకము చేస్తున్నానంటే, యుద్ధాల గురించి వినేంత టైం మనకి లేదు. అసలు యుద్ధాలు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే విషయాల మీద మనకి అంత టైము లేదు. ఎందుకంటే మనకున్న పరిధిలో ఎంత చెట్టుకి చెప్పాలి అంతే గాలి అన్నట్లుగా కదా మన ప్రయత్నాల్లో మనం వెళ్ళిపోతా ఉన్నాం. కుటుంబ సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, మనం చేసే పనుల్లో సమస్యలు ఉన్నాయి. వాటిలోనే అలిసి సొలసి కిందకి మీదకి పైకి పొర్లుతూ వెళుతున్నాము. మనకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, రాకడ సమీపముగా ఉంది అనే ఆలోచన ఎవ్వరికి లేదు. సంఘం నులివెచ్చని స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో ప్రపంచంలో ఉన్నటువంటి సంఘం మనకు కనబడుతూ ఉంది. ఆ నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘాన్ని పురుకొల్పడానికి దేవుడు ఉజ్జీవకర్తలను లేవనెత్తుతాడు అనే సత్యం మనందరికీ తెలుసు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ చివరి దినాల్లో మనం మన వదిలిన ప్రార్థనలో ఇజ్రాయేల్ దేశం కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారమైనాము. దాని గురించి ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచన చేయాలి అని ప్రేమతో నేను మీకు జ్ఞాపకము చేస్తూ, ఇజ్రాయేలు జాతిని గురించి దేవుడు ఒక అద్భుతమైన విషయాలు మాట్లాడాడు. పాత నిబంధన అంతా ఇజ్రాయేలు చరిత్రే మనందరికీ తెలుసు. ఇజ్రాయేలు జాతిని దేవుడు ఎంతగా ప్రేమించాడు, ఇజ్రాయేలీలను దేవుడు ఎంతగా ఆదరించాడు, ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్ని అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, అలాగే ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగా నాశనము చేశాడో మనందరికీ తెలుసు. ఆయన ప్రేమ అంత అద్భుతంగా ఉంది, అలాగే వారిని అంత అద్భుతంగా నాశనం కూడా చేశాడు. ఇది చరిత్ర నేర్పుతున్న పాఠం. అంటే తండ్రిలో ప్రేమ ఎంత అధికంగా ఉంటుందో ఆ పిల్లలు చెడిపోయినప్పుడు వారి పట్ల శిక్ష కూడా అంత క్రూరంగా ఉన్నట్లుగా ఇజ్రాయేలు చరిత్ర మనకి చెబుతా ఉంది. కాబట్టి పాత నిబంధన సత్యాలు, పాత నిబంధన పాఠాలు, పాత నిబంధన చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు దేవుడు క్రూరుడుగా కనబడతాడు, అదే ఉగ్రుడుగా కనబడతాడు, దేవుడు భయంకరుడుగా కనబడతాడు. ఎందుకు ఈ మాటలు నేను చెబుతూ ఉన్నాను అంటే, ఇజ్రాయేలు జాతి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. మనమందరము ఆ దేశాన్ని చూస్తూ ఉన్నాం. ఆ దేశం ఎంత పెద్దది అంటే ఇంచుమించు 12,000 చదరపు కిలోమీటర్లు. అంటే వరల్డ్ మ్యాప్లో ఆ ఇజ్రాయేల్ దేశాన్ని చూడడానికి కనబడదు. వరల్డ్ మ్యాప్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇజ్రాయేల్ దేశాన్ని చూద్దామంటే ఎలా ఉంటుందంటే ఒక చిన్న కామాలాగా కనబడుతుంది. అంటే కంటికి కనిపించని చిన్న దేశం. మన భారతదేశం ఎంత ఉంటుంది వరల్డ్ మ్యాప్లో? చాలా చిన్నది. ఆ దేశం ఎంత ఉంది అంటే ప్రజెంట్ వాస్తవానికి ఆ దేశం అంతా 27,000 చదరపు కిలోమీటర్లు. కానీ ఇజ్రాయేలీల స్వాధీనములు కేవలం 12,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. మిగతా 15,000 చదరపు కిలోమీటర్లు ఎవరు స్వాధీనంలో ఉందంటే శత్రువుల స్వాధీనంలో ఉంది. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి దేవుని పిల్లలుగా కేవలం 12,000 చదరపు అడుగులు అంటే ఇంచుమించు మన తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా చెప్పాలి ఉండే అవకాశము. అంత చిన్న దేశము ఎందుకు
అంతమాట్లు యుద్ధాలు చేస్తూ అది చరిత్రలోనికి ఎగుతా ఉంది. ఈ యుద్ధాల గురించినటువంటి విషయాలు ప్రపంచాన్ని అనేక రకాలుగా కలిచివేస్తూ ఉన్నాయి, మనందరికీ తెలిసిన సత్యమే. కానీ ఇజ్రాయేలు జాతిని చూసినప్పుడు ప్రపంచమంతా అధికంగా ద్వేషించే ప్రజలు ఎవరు అంటే ఇజ్రాయేల్ ప్రజలే. ప్రపంచం, మన భారతదేశంలో కూడా ఇజ్రాయేల్ ఉన్నారు కదా, మన భారతదేశంలో ఉన్నారు. మన బాగా దగ్గరగా గుంటూరులో మనకి ఇజ్రాయేలీలు కూడా ఉన్నట్లుగా లేఖనము చెబుతా ఉంది. అలాగే చారిత్రక ఆధారాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు అంటే, దేవుడు వారిని ఎంతగా ప్రేమించాడో వారి కొరకు ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆ మాటను మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో, అంటే వాళ్ళు కానానికి బోర్డర్లో ఉన్నారు, కానాను దేశాన్ని ప్రవేశించబోతా ఉన్నారు. ఈ కానాను దేశానికి ప్రవేశించడానికి చివరిగా మోషే ఒక వర్తమానాన్ని వాళ్ళకు తెలియపరిచాడు. అదే ద్వితీయోపదేశ ఖండం, ఫైనల్ మెసేజ్, చివరి వర్తమానం. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి ద్వితీయోపదేశ ఖండం? ఎన్ని అధ్యాయాలు? 34 36 34 అధ్యాయాలు కదా. ఈ 34 అధ్యాయాలు ఒక ప్రసంగం అన్నమాట. ఏం చెప్పండి? ఒక ప్రసంగము, మోషే చేసిన చివరి ప్రసంగం. ఏమంటున్నాడంటే, మీరు కానాను దేశానికి వెళ్ళబోతా ఉన్నారు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు స్వాధీన పరుచుకోబోతున్నారు. అక్కడ మీరు ఎలా ఉండాలి, మీ ఉనికి ఏమిటి, మీ ఆరాధన క్రమం ఏమిటి, మీ భక్తి జీవితం ఏమిటి అనే అనేక విషయాలు మాట్లాడుతూ పూర్వపు చరిత్రను, పితరులను కూడా జ్ఞాపకము చేశాడు. జాగ్రత్తగా అలా చెబుతూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 33వ అధ్యాయము 29వ వచనం, ద్వితీయోపదేశ కాండము మనందరికి తెలిసిన మాట. జాగ్రత్తగా మాట మనం పరిశీలన చేద్దాము, ఒకసారి చూద్దాము. దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయం తీసారా, 29వ వచనం అంటున్నాడు, చదువుదామా? ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇజ్రాయేలు యూదా జాతిని గురించి దేవాతి దేవుడు పలుకుతూ ఉన్న ఆత్మీయ పాఠం ఈరోజు మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటే, ప్రపంచ దేశాలలో అనేక జాతులు ప్రజలు ఉండగా ఇజ్రాయేలీల లాంటి జాతి, అంటే ఇజ్రాయేలీలు లాంటి వారు ప్రపంచములో ఎవరు లేరంటున్నాడు. ఎవరన్నాడు? దేవుడే అంటున్నాడు. నిన్ను పోలినవాడు అంటే నీలాంటి శక్తి, నీలాంటి సామర్థ్యము, నీలాంటి జ్ఞానము, నీలాంటి ఆలోచన విధానము ఈ ప్రపంచములో ఎవరికి లేదు. ఎవరంటున్నమాట? దేవుడే. నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. ఔన్నత్యము అంటే మనందరికి తెలిసిన మాట. అంటే ఇజ్రాయేలు జాతి ఉనికిని, ఇజ్రాయేలు జాతిని ప్రపంచములో ఉన్నతమైన స్థానములో నిలబెట్టేవాడు దేవాతి దేవుడు అంటున్నాడు. అలాగే నిలబెట్టడానికి ఆ ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదు. ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇజ్రాయేలు జాతికి దేవుడిస్తున్న వాగ్దానము, నిన్ను పోలినవాడు ఎవడో. ఇజ్రాయేల్ జాతి జ్ఞానములో గాని, వారి ఆలోచనలో గాని, వారి యొక్క క్రమములో గాని, వారి యొక్క సమస్త కార్యాల్లో ఇజ్రాయేలు దేశమును పోలిన దేశము ప్రపంచములో ఎక్కడా లేదు. చాలా చిన్న దేశము, కేవలం 1 కోటి మంది మాత్రమే జీవించే దేశం. ఎంతమంది ఉన్నారు దేశంలో? 1 కోటి మంది. ప్రపంచంలో ఉన్న యూదులందరూ లెక్కేసుకుంటే దాదాపుగా 1,60,00,000 లేదా 2 కోట్లు ఉంటారేమో.
ప్రపంచంలో ఉన్న యూదులందరూ. కానీ ఇప్పుడున్న ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలు ఎంతమంది? కేవలం 1 కోటి మంది ఇంచుమించుంటారు. ఆ 1 కోటి మంది ప్రజలలో పోలిన వారు ఎవ్వరు లేరట. ఇంతకీ ఇజ్రాయేల్ దేశంలో 1 కోటి మంది ఉంటే అందులో ఆర్మీ ఎంతో తెలుసా? 1,70,000 ఇంచుమించు. ఎంతమంది ఉన్నారు? 1,70,000. ఇరాన్ ఉంది కదా, ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ దేశ జనాభా 5 కోట్లు. ఎన్ని కోట్లు చెప్పండి? 5 కోట్లు. అక్కడ ఆర్మీ ఎంతమంది అంటే ప్రజెంట్ ఉన్న ఆర్మీ 6 లక్షల మంది ఉన్నారు. ఇంకా 2 లక్షల మంది స్పేరు ఉన్నారు. 700 మంది గట్టిగా 1,70,000. అంటే పర్సెంట్ వైజ్గా చూసుకుంటే ఏమాత్రము సరిపోదు. జనాభా రీతిలో చాలా ఎక్కువగా వాళ్ళు కనబడుతున్నారు. మిలిటరీ సిస్టంలో కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. మనం గమనించినప్పుడు మనకు స్థాయికి మించిన శత్రువు, బలమైన శత్రువుతో ఊహలలో లేని సామర్థ్యము, శక్తి కలిగిన శత్రువు. పైగా ఇరాన్ దేశానికి వాళ్ళ అనుబంధ దేశాలు 57 దేశాలు ఉన్నాయి. అంటే ముస్లిం కంట్రీస్ 57 దేశాలు వారికి సపోర్టుగా, 6 దేశాలు ఇరాన్ దేశానికి చాలా దగ్గరగా మనకి ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే కేవలం 1,70,000 మంది ఉన్నటువంటి సైన్యం ఇరాన్ని జయించగలదా అని అనేక రకాలుగా మీడియా దాని గురించి మాట్లాడుతూ ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను పోలిన వాడు ఈ ప్రపంచంలో ఎవడో, అంటే నీలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడును. అంటే దేవుడు తన ప్రేమించిన జనాంగానికి, దేవుడు ప్రేమించిన కుటుంబానికి ఎంత ఉన్నతమైన స్థానము దేవుడు ఇచ్చాడో చరిత్ర మనకు కనబడుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న 195 దేశాలు ఏకమైన ఇజ్రాయేల్ దేశాన్ని ఏమి చెప్పాలి చెయ్యలేదు. ఎందుకు అంటే అసలు ప్రపంచమంతా ఇజ్రాయేల్ దేశం మీద ఆధారపడే సాగుతూ ఉంది. ఇప్పుడు అన్ని మన భాషలో చెప్పాలంటే ప్రతి దానికి, అంటే ఏ పని జరగాలన్నా దేని మీద ఆధారపడుతున్నాం మనం? చెప్పాలి, ఏ పని జరగాలన్నా దేని మీద ఆధారపడుతున్నాం చెప్పండి? ప్రతి దాని మీద కదా. ప్రతిదీ కూడా మనం ఆధారపడే సిస్టమ్ ఏంటంటే నెట్వర్కింగ్ సిస్టమ్. దాన్ని కంప్యూటర్ సిస్టమ్ అంటారు కదా. కంప్యూటర్ లేకుండా ఎవడు అడుగు వేయలేడు, ఫోన్ లేకుండా ఎవరు అడుగు వేయలేడు. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా, ఏ వస్తువు కొనాలన్నా, ఏమి చెయ్యాలన్నా సమస్తము దేని మీద ఆధారపడింది? కంప్యూటర్. అందుకనే కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం. ఏ యుగం చెప్పండి ఇది? ఈ కంప్యూటర్ యుగంలో మనం ఉన్నాము. ఆ కంప్యూటర్కి ఒక సిస్టమ్ ఉన్నది కదా. అది దేని మీద ఆధారపడి నడుస్తుంది మనదంటే మైక్రోసాఫ్ట్ అనే దాని మీద అది ఆధారపడి నడుస్తుంది. మనందరికీ తెలుసు. ఆ మైక్రోసాఫ్ట్ని కనిపెట్టింది ఎవరు మీకు తెలుసా? మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? ఒక యూదుడు. కానీ దాని ఫౌండర్ ఎవరు? బిల్ గేట్స్ ఎవరు? మైక్రోసాఫ్ట్ ఫౌండరు. కానీ మైక్రోసాఫ్ట్ CEO ఎవరంటే యూదుడు. అంటే ఆ సిస్టాన్ని తయారు చేసిన వాడు యూదుడు. అంటే కంప్యూటర్లు అన్నీ ఎవరి చేతిలో ఉంటాయి తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి కంప్యూటరు అమెరికా దేశంలో, అమెరికా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఇజ్రాయేలు దేశం. అంటే ఇజ్రాయేలీలు ఏ కంప్యూటర్నైనా, అంటే మన ఇంట్లో ఉన్న కంప్యూటర్ను కూడా ఆపరేట్ చేయగలరు. ఎందుకంటే కంప్యూటర్ ఆపరేట్ అవ్వాలంటే ఇంటెల్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మనందరికీ తెలుసు కదా. ఆ ఇంటెల్ అనే ప్రోగ్రామ్ని తయారు చేసిన వారు ఎవరో తెలుసా? యూదులే. అంటే ప్రపంచంలో ఉన్న ఏ కంప్యూటర్ 100కి 80%, ఎంత శాతం? 100కి 80% ఈ 2 అప్లికేషన్ల మీద ప్రతి కంప్యూటర్ పనిచేస్తుంది. అంటే 195 దేశాలలో 80% ఆపరేటింగ్ సిస్టమ్ చేసేది ఎవరు అంటే యూదులే. తర్వాత మా మొబైల్ దగ్గరికి వస్తే మొబైల్లో ఆండ్రాయిడ్ వర్షన్, అంటే ప్రపంచంలో 80% దేని మీద ఆధారపడి నడుస్తూ ఉంది? ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ మీదే ఆధారపడి నడుస్తుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి అసలు ఆండ్రాయిడ్ సిస్టాన్ని తయారు చేసింది ఎవడు అంటే అది కూడా యూదుడే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఏదైనా మనం తెలుసుకోవాలనుకోండి, ప్రతిదీ దేని మీద ఆధారపడతాం? మనం గూగుల్ మీదే ఆధారపడుతున్నాం కదా. ఏది తెలుసుకోవాలన్నా గూగుల్ కదా.
ఏదైనా ఊరు వెళ్ళాలనుకో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలి. ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకో గూగుల్, ప్రతిదీ దాన్ని సెర్చ్ ఇంజిన్. అసలు ఆ గూగుల్ కనిపెట్టిన వాడు ఎవరు అంటే యూదుడే. వాట్సాప్, అలాగే ఫేస్బుక్, అలాగే యూట్యూబ్, సోషల్ మీడియా అంతా ఎవరి స్వాధీనంలో ఉంది చెప్పండి? యూదుల స్వాధీనంలో ఉంది. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెబుతూ ఉన్నాను అంటే యూదులు లాంటి జ్ఞానవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. 100 నోబెల్ ప్రైజులు ఉంటే ఎన్ని? ప్రపంచంలో 100 నోబెల్ ప్రైజులు ఉంటే అందులో 95 నోబెల్ ప్రైజులు ఎవరికి ఉన్నాయంటే యూదులకే ఉన్నాయి. ఎందుకు? దేవుడే చెప్పాడు, నీలాంటి వాడు, నిన్ను పోలిన వాడు ఈ ప్రపంచంలో ఎవడనో లేదు. సైబర్ అటాక్ జరిగింది అంటే ప్రపంచంలో ఉన్న ఆర్థిక మాన్యం అంతా అయిపోతే గొప్ప కూలిపోతాయి. కాబట్టి ఏ దేశమైనా ఎవరికి భయపడతారు చెప్పండి? యూద ఇజ్రాయేలీ దేశానికి భయపడక తప్పదు. ఇది మనము చెబుతున్నటువంటి మాటలు కాదు, ప్రపంచమే చెబుతున్న అద్భుతమైన మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇజ్రాయేల్ దేశం 1948లో ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటికి ఎన్నో యుద్ధాలు చేసింది. ఇంతవరకు ఏ యుద్ధములో ఓడి పోలేదు. ఇజ్రాయేల్ దేశము అంత గొప్పది, ప్రపంచంలోనే గొప్పది అని ఎందుకు చెప్పాలి అంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్న టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. ఆండ్రాయిడ్ సిస్టమ్ వాళ్ళదే, కంప్యూటర్ సిస్టమ్ వాళ్ళదే. మొత్తం ఆ టెక్నాలజీ అంతా ఎవరి చేతిలో ఉందంటే ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా ఇజ్రాయేలు దేశం చేతిలో, యూదుల చేతిలో ఉంది. కాబట్టి ఎవడు వారిని ఏమీ చేయలేడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే వాళ్ళ అగ్రికల్చర్ టెక్నాలజీ కానీ లేకపోతే వాళ్ళకున్న సమస్త టెక్నాలజీలు ఏది చూసినా ప్రపంచంలో ఆ టెక్నాలజీ ఎవరికి లేదు. అందులో బలమైనది ఏంటంటే డిఫెన్స్, అంటే మిలిటరీ వ్యవస్థ. ఈ మిలిటరీ సిస్టంలో చాలా రకాలుగా మనకు కనబడతాయి. వాళ్ళు ఉండేది 1,70,000 మందే కానీ మీకు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఒకేసారి 10 దేశాలతో యుద్ధం చేయగలరట. ఎన్ని దేశాలతో? ఒకేసారి 10 దేశాలతో యుద్ధం చేసి గెలవగలిగిన సామర్థ్యం వాళ్ళకు ఉంది అని ప్రపంచంలో ఉన్న మీడియా దాని గురించి మాట్లాడుతూ ఉంది. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే దేవుడు వారికి ఎంత అగ్రస్థానము ఇచ్చాడో, దేవుడు వాళ్ళకి ఎంత ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడో. మనందరికీ తెలుసు, యుద్ధ విమానాలు అంటాం కదా. మనందరికీ కూడా యుద్ధ విమానాన్ని అద్భుతంగా డిజైన్ చేసింది రాఫెల్ అనే సంస్థ. ఆ సంస్థ దగ్గర నుండి అన్ని దేశాలు కొనుక్కున్నాయి, మన దేశం కూడా కొనుక్కుంది. ఈ రాఫెల్ అనే సంస్థ దాని టెక్నాలజీ ఎవరిది అంటే యూదులదే. ఎవరిది? యూదులదే. రాఫెల్ సిస్టమ్ తయారు చేసిన వాడు యూదుడు. ప్రపంచ దేశాలన్నీ అదే టెక్నాలజీ వాడుతూ ఉన్నాయి. అసలు ఇజ్రాయేల్ దేశంలో ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఎలాంటి టెక్నాలజీ ఉందో ఎంతవరకు కూడా ఎవరికి తెలియదు. కానీ వాళ్ళకి మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల టెక్నాలజీ గురించి బాగా తెలుసు. ఎందుకంటే కంప్యూటర్లు అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్లు అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మన మొబైల్, మన ఇంట్లో ఉన్న మొబైల్లో నుండి అసలు మనం ఇంట్లో ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది. మన ఇంట్లో ఏమి చేస్తున్నామో వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే సాఫ్ట్వేర్ సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది అని చరిత్ర చెబుతున్న పాఠం. అందులో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వింటున్న టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ. రాబోయే 5 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవట. ఒకవేళ ఇప్పుడు 1000 ఉద్యోగాలు ఉంటే రాబోయే దినాల్లో కనీసం 100 ఉద్యోగాలు మాత్రమే, 100 కూడా ఉండవు. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ అంత డెవలప్ అవుతా ఉంది. అసలు ఏఐ టెక్నాలజీ రూపకర్తలు ఎవరు అంటే యూదులే. ఇలా చెప్పుకుండా పోతే వాళ్ళ శక్తి, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ ఉనికి ఎంతో అద్భుతంగా ఉందని లేఖనము చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా వాళ్ళ మిలిటరీ టెక్నాలజీ కానీ, వాళ్ళ స్పై సిస్టమ్ కానీ, వాళ్ళ లేటెస్ట్ వెపన్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకు అంటే 3 రకాల వాళ్ళ
ఈ ఆయుధాలను వారు తయారు చేశారు. అందులో మనకి మొట్టమొదటిగా ఐరన్ డోమ్, అంటే దగ్గరగా 70 కిలోమీటర్ల పరిధిలో ఏ క్షిపణి రాకుండా కాపాడే ఒక అద్భుతమైన సిస్టాన్ని వాళ్ళు తయారు చేశారు. దాని తర్వాత డేవిడ్ స్లింగ్ అనే ఒక అద్భుతమైన వెపను, ఏ దేశంలో లేదది. ఈ వెపను దాదాపుగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుద్ధ విమానాలను, క్షిపణులను చాలా సింపుల్ గా నాశనము చేయగలదు. డేవిడ్ స్లింగ్ అంటే తెలుసా మీకు? డేవిడ్ స్లింగ్ అనే మాట కదా దావీదు ఒడిశెల అని అర్థం. డేవిడ్ స్లింగ్ అంటే చెప్పండి, దావీదు ఒడిశెల. దావీదు ఒడిశెల అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? గొల్లియాతు గుర్తుకొస్తాడు. గొల్లియాతు మొత్తం టోటల్ బాడీ అంతా కూడా కవచంతో ఉన్నాడు. టోటల్ బాడీ అంతా కవచం. ఎక్కడ ఆడికి కవచం లేదు? నొసట మీద లేదు. ఆ నొసట మీద గురు చూసి కొట్టాడు ఎవరో? దావీదు. ఒక నున్నని రాడు. మీరు గమనించాలి, చూడండి. అంటే శత్రువు ఎంత బలవంతుడైనా వాణ్ణి ఆ మట్టి కనిపించగలిగిన మహాజ్ఞానం దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే యూదులకు ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు డేవిడ్ స్లింగ్ అని ఒక అద్భుతమైన వెపన్ తయారు చేశారు. రీసెంట్ గా మొన్న జరిగిన ఒక వారం రోజుల క్రితం జరిగిన యుద్ధంలో వాళ్ళు వాడిన ఒక అద్భుతమైన లేటెస్ట్ వెపన్ ఏంటంటే వెలుగు ఖడ్గం. ఏ ఖడ్గం చెప్పండి? వెలుగు ఖడ్గం. లేజర్ ద్వారా వాళ్ళు యుద్ధము చేశారంటే మనుషులతో సంబంధము లేదు. ఈ 3 సిస్టమ్, ఏది? ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, అలాగే వెలుగు ఖడ్గం. ఈ 3 సిస్టంతో యుద్ధం చేయడానికి మనుషులతో సంబంధము లేదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇజ్రాయేలు దేశం ఒకేసారి ఎంతమంది యుద్ధం చేయగలదు? 10 దేశాలతో యుద్ధం చేయగలదు అని ఆ చరిత్ర తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఎవరు? ఇజ్రాయేలీలు స్ట్రాంగే కాదు, చాలా మొండి వాళ్ళు. ఇజ్రాయేలు జాతిని ఎవరంటే మొండోళ్ళు. ఎలాంటి వారు చెప్పండి? మొండివారు. వాళ్ళు ఒక గూఢచార వ్యవస్థని తయారు చేశారు. దాని పేదే మొసాయిదా. మనకు కూడా ఒక గూఢచార వ్యవస్థ ఉంది మన దేశానికి, తెలుసా మీకు? ఇంటర్నేషనల్ గూఢచారి వ్యవస్థ. అంటే మన దేశానికి ఎవడైనా కీడు కల్పిస్తే వాళ్ళని ఏరేసి ఏం చేస్తారు? చంపేస్తారు. అంటే పూర్వం రాజుల దగ్గర వేగులు వారు అనే వాళ్ళు ఉండేవారు. ఎవరు? వేగులు వారు. అంటే రాజుగారి మీద కానీ దేశం మీద కానీ ఎవరైనా కుట్ర చేస్తా ఉంటే ఈ వేగులు వారు ఏం చేసేవారు? ఆ కుట్రను భగ్నము చేసేవారు. అలాగా ఒక గూఢచారి వ్యవస్థ ఎవరికి ఉంది అంటే ఇజ్రాయేలు దేశానికి ఉంది. ప్రపంచ దేశాలలో ఎవరికి లేని గూఢచారి వ్యవస్థ ఎవరికి ఉంది అంటే ఇజ్రాయేలు దేశానికి ఉంది. ఎవరికి లేదు అంత పవర్ఫుల్ గూఢచారి వ్యవస్థ మొసాయిదా. అందులో ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుసా? ఎంతమంది అంటే కేవలం 7,000 మంది ఉన్నారు. ఇజ్రాయేల్ గూఢచారి సిస్టంలో ఎంతమంది ఉన్నారు? 7,000 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఏ ఏ దేశాలలో ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. ఎప్పుడు వెళ్తుంది అంటే ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత అయ్యి బాబు ఇతడు యూదుడా, ఇతడు మొసాయిదా టీంకి చెందినవాడా, ఆపరేషన్ అయ్యాక తెలుస్తుంది. కానీ ముందుగా ఎవరికి అంటే వారి పరిజ్ఞానం ఎవరికి చెప్పండి లేదు. ఇశ్రాయేలుకున్న పరిజ్ఞానము ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు ఏమని? ఇశ్రాయేలు నిన్ను పోలిన వాడు ఎవ్వడో ఉండడు. ఎంతగా దేవుడు ఆ జాతిని ప్రేమించాడు. జాగ్రత్తగా దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేసినప్పుడు ఒక క్రైస్తవుడికి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు, ఎంత గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఎంత గొప్ప శక్తినిచ్చాడు, ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని ఎంతవరకు మనము సద్వినియోగ పరుచుకుంటున్నాము అంటే దేవుడిచ్చిన శక్తిని సామర్థ్యాన్ని 100% సద్వినియోగపరుచుకునే వాళ్ళు ఎవరంటే యూదులు మాత్రమే. కానీ క్రైస్తవులుగా మా దేవుడు గొప్పోడు అంటున్నాము, కానీ దేవుడిచ్చిన శక్తిని సామర్థ్యాన్ని కనీసం మనం 50% కూడా ఉపయోగించుకోవడము లేదు. దేవుడిచ్చిన ఆయన కృపను ఉపయోగించగలేని స్థితిలో
ఈనాటి క్రైస్తవ్యం కనబడతా ఉంది, కానీ దేవుని శక్తిని ప్రపంచానికి తెలియజేసే స్థాయిలో ఎవరున్నారంటే యూదులు ఉన్నారు. జాగ్రత్తగా ఒక మాట మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట ఇశ్రాయేలు జాతి గురించి వ్రాయబడింది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట అంటాడు. 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయం పొందకయు నుందురు. అంటే ఇశ్రాయేలు జాతిని సిగ్గుపరిచేవాడు ఎవడు లేడా, వారిని కదిపేవాడు ఎవడు లేడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మిమ్మల్ని సిగ్గుపరిచేవాడు ఎవరు లేరు, మీ ముందు ఎవరు నిలబడలేదా. మీ శక్తి గాని, సామర్థ్యము గాని, జ్ఞానము గాని, బలము గాని, పరాక్రమం గాని ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అని దేవుడు ఎంతో స్పష్టంగా చెబుతా ఉన్నాడు. ఎప్పుడు అంటే అప్పటికే వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్నప్పుడు మీరు ఆ చెర నుండి బయటికి రాబోతూ ఉన్నారు. మిమ్మలను ఎవడు సిగ్గుపరచ లేడు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా ఏ రక్షణ పొందలే, నిత్యమైన రక్షణ. నిత్యమైన రక్షణ అంటే దేవుడిచ్చే రక్షణ మధ్యలో విడిచిపెట్టేది కాదు. ఆయన కాపుదల, ఆయన రక్షణ, ఆయన ప్రేమ, ఆయన సహవాసం మధ్యలో విడిచిపెట్టేది కాదు. నేటి దినాల్లో లోకంలో ఎన్నో బంధాలున్నాయి, ఎన్నో బాంధవ్యాలున్నాయి, ఎన్నో సహవాసాలున్నాయి, ఎన్నో సంఘాలున్నాయి. ఇవన్నీ మధ్యలో మనం విడిచి పెట్టేస్తాయి. అవసరాన్ని బట్టి మనతో ఉంటారు, అవసరం లేకపోతే మనల్ని సైడ్ వేసేస్తారు. ఎవరిని ఎప్పుడు నమ్మాలో, ఎవరితో ప్రయాణం చేయాలో, ఎవరి మీద ఆధారపడాలో, ఎవరి వల్ల మనకు రక్షణ దొరుకుతుందో, ఎవరి వల్ల కాపుదల దొరుకుతుందో, ఎవరి వల్ల ఆదరణ దొరుకుతుందో మనకేమాత్రం మన బుర్రకే అందదు. ఎందుకంటే ఎవడెప్పుడు శత్రువుగా మారిపోతాడో తెలియదు, ఎవడెప్పుడు మనల్ని అవమానపరుస్తాడో తెలియదు, ఎవడెప్పుడు మనల్ని హేళన చేస్తాడో తెలియదు, ఎవడెప్పుడు మనల్ని సిగ్గుపరుస్తాడో తెలియదు. బంధువులైనా, స్నేహితులైనా, కుటుంబీకులైనా, ఊరు వారైనా, పొరుగురు వారైనా, ఎవరైనా ఎవరి వల్ల ఎప్పుడు సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు సిగ్గుపడవు, నిన్నెవడు సిగ్గుపరచా లేడు, ఎందుకంటే నేను నీకు నిత్య రక్షణగా ఉన్నాను. మనుషులు సిగ్గుపడే ప్రయత్నం చేయొచ్చు, కానీ దేవుడు నీ సిగ్గును తీసివేసేవాడు. ఎవరైతే నిన్ను సిగ్గుపరచాలనుకుంటారో వారిని సిగ్గుపడేటట్లుగా చేయగలిగిన వాడు దేవాతి దేవుడు. ఆయన అంటున్నాడు, నీవు సిగ్గుపడ, నువ్వు భయపడకు. ఏ సహాయం లేకున్నావా, నిరాశ నిస్పృహంగా ఉన్నావేమో, నీవు సిగ్గుపడవు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఇశ్రాయేలు జాతిని శపించాలని నిలబడ్డాడు ఒక ప్రవక్త. మనందరికీ తెలుసు, చాలా మంది మనల్ని శపించడానికి నిలబడతారు, మనల్ని పాడు చేయడానికి నిలబడతారు, మన పతనాన్ని కోరుకుంటారు, మనల్ని నష్టపరచడానికి చాలా మంది నిలబడతారు. ఒక సైన్యమే నిలబడుతుంది, మనకి వ్యతిరేకంగా అనేకులు నిలబడతారు, మన మీద మాటల యుద్ధము చేస్తారు, శపిస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. అలా హేళన చేయడానికి ఒక రాజు ఒక ప్రవక్తను నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఆ ప్రవక్త ఏం మాట్లాడుతున్నా తెలుసా? సంఖ్యాకాండం 23వ అధ్యాయము, సంఖ్యాకాండం 23వ అధ్యాయము, ఇదిగో దీవించమని నాకు సెలవేయను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. దేవుడు నిన్ను దీవిస్తే నీ దీవుని ఎవరు మార్చేస్తా, నీ బ్రతుకుని ఎవరు మార్చలేడు. ఆయన నీ జీవితాన్ని కోరుకుంటే, ఆయన నిన్ను ప్రేమిస్తే, ఆయన నిన్ను స్థిరపరిస్తే, ఆయన నిన్ను నడిపిస్తే నీ బ్రతుకుని ఎవరు మార్చలేడు, నీ స్థానాన్ని ఎవరు కదల్చలేడు. ఎందుకంటే ఆయన దీవించమని సెలవు పెట్టాడట, చెప్పాడట. ఎవరితోటి? ప్రవక్తతో చెప్పాడట. నువ్వు దీవించాలి తప్ప శపించడానికి నీకు అర్హత లేదు. నువ్వెవడరా నా బిడ్డలను శపించడానికి, నువ్వెవడరా నా కుటుంబాన్ని ద్వేషించడానికి, నువ్వెవడరా నా కుటుంబాన్ని గరిమ చేయడానికి? నేను చెప్పిందే నువ్వు చెప్పాలన్నాడట దేవుడు.
అప్పుడు అతను మాట్లాడుతున్నాడు, నేను ఎవరిని శపించడానికి సరిపోను, ఎందుకంటే దేవుడు దీవిస్తే ఏ మనుష్యుడు పాడు చెయ్యలేడు, దేవుడు నిలబడితే ఏ మనిషి నిన్ను అని శత్రువులు ఎవరైనా ఆయన దీవెన నుండి మనలను బయటికి తేలేడు. ఎందుకంటే దీవించబడిన జనాంగము. ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. 21వ వచనం, ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనము చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నమ్ముకొనిన దేవుడు, తోడుగా ఉండే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు. అదేంటే మనం ఏం కోరుకున్నా ఉంటే వాళ్ళు వస్తే బాగుండు, వీళ్ళు వస్తే బాగుండు, వాళ్ళు మాట్లాడితే బాగుండు, వీళ్ళు మాట్లాడితే బాగుండు కదా, నా వెనకాల పలానా సైన్యం ఉంటే బాగుండు, నా వెనకాల వాళ్ళు ఉంటే బాగుండు, ఎవరు తోడలేరు నాకు అని బాధపడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ మనకు అర్థం కాదు, మనుషులు ఎంతమంది మనతో ఉన్నా మన బాధలో, మన కష్టములో, మన సమస్యలో ఎవరు నిలబడా లేరు అంటారు. ఆ కుటుంబ సమస్యలు మనకేంటి, ఆ ఇంటి సమస్యలో మనకేంటి, సమస్య మన దాకా వచ్చినప్పటికీ మన వెనకాల ఎవరు తోడుగా ఉండరు. కాబట్టి నీవే యుద్ధం చేయాలి, నీవే పోరాటం చేయాలి, నీవే నిలబడాలి, నీవే విజయాన్ని పొందుకోవాలి. కారణం ఆయన నీకు తోడుగా ఉండడం. దావీదు అంటాడు, యెహోవా నా పక్షమునుండగా ఎవడురా నాకు విరోధి. ఎంత అద్భుతమైన మాటలు లేఖనం మాట్లాడుతూ ఉంది. 22వ వచనం అంటాడు, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గొర్రెపోతు వేగము వంటి వేగము వారికి కలదు. అంటే ఇశ్రాయేలు కంటే ఎవడు స్పీడ్ గా టెక్నాలజీలో గాని ఎలాంటి విషయంలో గాని ఇశ్రాయేలు దేశాన్ని దాటి ఎవడు ఎప్పటికీ వెళ్ళలేడు అని 70 సంవత్సరాల చరిత్ర చెబుతాం. ఎన్ని సంవత్సరాలు? 1948 నుండి ఇంతవరకు ఇశ్రాయేలు జ్ఞానాన్ని, టెక్నాలజీని, శక్తిని, సామర్థ్యాన్ని అందుకున్న దేశం ఏ దేశము లేదో. ఈ ఐరన్ డోమ్ సిస్టాన్ని మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేసింది ఇశ్రాయేలు దేశమే. దాన్ని కాపీ చేసి అమెరికా గోల్డెన్ డోమ్ తయారు చేశారు, డూప్లికేట్ చేశారు. టెక్నాలజీని కాపీ చేసింది ఎవరో? అమెరికా. ఎందుకంటే అది అగ్ర రాజ్యం. ఇశ్రాయేలు జాతి వేగాన్ని ఎవడు అందుకోలేడు. అంటే వారికి తోడుగా ఉన్నవాడు దేవాతి దేవుడు, నీకు తోడుగా ఉన్నవాడు దేవాతి దేవుడు. నీ వేగాన్ని, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని ఎవడు అందుకోలేడు. నువ్వు నమ్మకంగా దేవుని కొరకు నిలబడితే, యథార్థంగా నువ్వు దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు మనం ప్రయాసపడితే మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కానే కాడని లేఖనం చెబుతుంది. 23వ వచనం అంటాడు, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శిఖరము లేదు, ఆయా కాలమునందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియ చెప్పబడెను. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును. ఎలాగట? ఎందుకు ఆడసింహం ఏంటంటే, ఆడసింహం ఏం చేస్తుంది? లేస్తుందట. అంటే ఇశ్రాయేలు జాతిని దేవుడు ఎవరితో పోల్చాడు? ఎందుకో తెలుసా? అసలు వేటాడేది ఎవరో? ఏ జంతువునైనా అవలేలుగా చంపేది ఎవరో తెలుసా? ఆడ సింహమే. ఏనుగును కూడా చంపేస్తుంది. ఏ సింహం? ఆడసింహం. చూడు ఎంత అద్భుతంగా పోలుస్తున్నాడు దేవుడు. అంటే ప్రపంచములో ఆడసింహం వేటాడినట్లుగా ఏ జంతువు వేటాడ లేదు. అంటే యుద్ధం చేస్తే ఇశ్రాయేలు జాతితో ఎవడు నిలబడా ఎప్పుడు చెప్పాడు దేవుడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇదిగో ఆ జనము ఆడసింహం వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఇశ్రాయేలు యుద్ధం మొదలెడితే ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. దాని పని అయ్యే వరకు అది మాత్రం విడిచిపెట్టదు. ఎందుకు ఇశ్రాయేలు ఇరాన్తో ఎందుకు యుద్ధం చేస్తుందంటే, ఇరాన్ దేశంతో యుద్ధం చేయట్లేదు,
దేంతోటి? ఇజ్రాయేలు ఇరాన్ దేశంతో యుద్ధం చేయట్లేదు, ఇరాన్లో ఉన్న తీవ్రవాదులతో అది యుద్ధము చేస్తుంది. ఎవరితో? ఇరాన్లో ఉన్న తీవ్రవాదులతో యుద్ధం చేస్తుంది. అంటే తీవ్రవాదం అనేది లేకుండా చేయడమే ఇజ్రాయేలు దేశము యొక్క అంతిమ లక్ష్యం. సామాన్య ప్రజలు ఎవరి జోలికి వాళ్ళ ఇజ్రాయేలీలు వెళ్ళరు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుడు వారి పక్షాన ఎలాంటి కార్యాలు చేస్తాడో ఎప్పుడో ఆయన చెప్పాడు. మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ఇజ్రాయేల్ గురించి దేవుడు చెబుతున్న మాట 7వ వచనం. యావయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జన్మనకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ప్రశ్న. ఇశ్రాయేలు జాతి మొరపెడుతూ ఉంటే, ఇశ్రాయేలు జాతి ఏడుస్తూ ఉంటే, ఇశ్రాయేలు జాతి కన్నీరు కారుస్తూ ఉంటే వాళ్ళ దేవుడు వాళ్ళకున్నంత సమీపముగా ఏ దేశానికి ఏ జాతికి ఏ దేవుడు సమీపముగా లేడు. అందుకనే ప్రభు చెప్పాడు, వెళ్ళిపోతా. యోహాను సువార్తలో ఏమన్నాడు? నేను మిమ్మలను అనాథలుగా విడువను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మీకు సమీపముగా ఉన్నాను, మీతో ఉన్నాను, మీలో ఉన్నాను. యుద్ధం చేయి. శత్రువు నీకంటే గొప్పవాడు కావచ్చు, శత్రువు నీకంటే జ్ఞానవంతుడు కావచ్చు, శత్రువు నీకంటే అన్ని విషయాల్లో ఆరితేరిన వాడు కావచ్చు, కానీ నువ్వు నిలబడు. నీ పక్షాన యుద్ధం చేసేవాడు దేవాతి దేవుడి అని లేఖనము చెబుతా ఉంది. దైవ జనంగమా. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేస్తే యూదులకున్న ఈ బ్రెయిన్ పవర్ ప్రపంచంలో ఎవ్వడికి లేదు. ఈరోజు మన భారతదేశంలో పోలియో లేకుండా ఉంటున్నామంటే కారణం తెలుసా? పోలియో వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, ఇప్పటికీ వేస్తూ ఉంటారు పోలియో డ్రాప్స్. అసలు ఈ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన వాడు ఎవరు తెలుసా? ప్రపంచంలో పోలియో లేకుండా చేసిన వాడు ఎవడు అంటే యూదుడు. ప్రపంచాన్ని అంటే ఇజ్రాయేలుకు ఉన్న జ్ఞానం ఎవడికి. లుకేమియా అంటే తెలుసా మీకు? లుకేమియా అంటే ఏ క్యాన్సర్? అది మా సిస్టర్ చెప్పాలి. లుకేమియా తెలుదా మీకు? బోన్ క్యాన్సర్. ఎస్, బోన్ మ్యారో. ఒకసారి బోన్ క్యాన్సర్ వస్తే దానికి క్యూరు లేదు, కానీ లుకేమియాకి వ్యాక్సిన్ కనిపెట్టిన వాడు యూదుడు. వాళ్ళ బ్రెయిన్ ఎవ్వడికి లేదు. రీసెంట్ గా ఆర్టిఫిషియల్ హార్ట్ తయారు చేశారు. మీరు గూగుల్లో కొడితే వస్తుంది, లేకపోతే యూట్యూబ్ కూడా ఆల్దే కొడితే వస్తుంది. ఆర్టిఫిషియల్ హార్ట్ ఒక మనిషిలో ఆల్రెడీ దాన్ని ఇంప్లాంట్ చేశారు. అంటే వాళ్ళ బ్రెయిన్ తో ఈ ప్రపంచంలో ఎవడు ఎప్పటికీ చెప్పాలి సరిపోడు. అమెరికా అగ్రరాజ్యంగా పిలవబడుతుంది. బిలియనీర్స్ ఉండే స్టేట్ ఒకటి ఉంది, మీకు తెలుసా? న్యూయార్క్. ఏంటి చెప్పండి? న్యూయార్క్ ప్రపంచంలో ఉన్న అతి కుబేరులున్న ప్లేసే అది న్యూయార్క్. ఆ న్యూయార్క్ పట్టణంలో అందరూ ఎవరుంటారు? బిలియనీర్సే ఉంటారు. అంటే లక్షాధికారులు ఎవడు అక్కడ ఉండడు. ఆ న్యూయార్క్ పట్టణములో 58 లక్షల మంది ఉన్నారు యూదులు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? అంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరు? యూదులే. ఇది చరిత్ర చెబుతున్న పాఠం, మన కళ్ళ ముందు కనబడుతున్న పాఠం. వాళ్ళ ధనవంతులు ప్రపంచంలో వాళ్ళకంటే వ్యాపారవేత్తలు ఎవ్వరు లేరు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వింటున్న జబ్బు హెపటైటిస్ బి లోపం ఉంటే ఎంతో ప్రమాదం కదా, హెపటైటిస్ బి. ఈ హెపటైటిస్ బి అనే జబ్బుకి వ్యాక్సిన్ కనిపెట్టిన వాడు కూడా ఎవరు అంటే యూదుడే. అంటే ప్రపంచంలో వారికి ఉన్న బ్రెయిన్ ఎవరికి లేదు. అసలు మనం ఈరోజు వీడియో చేసుకుంటున్నాం, ప్రతిదీ కూడా వీడియో. ఈ వీడియో సిస్టాన్ని కనిపెట్టిన వాడు యూదుడు, ఆడియో సిస్టాన్ని కనిపెట్టిన వాడు యూదుడు. ఈరోజు మన మాట బయటికి వెళుతుంది అంటే ఈ ఆడియో సిస్టాన్ని, వీడియో సిస్టాన్ని
టెక్నాలజీ అంటే ప్రపంచంలో వాళ్ళకున్న టెక్నాలజీ ఎవరికి లేదు. వాళ్ళ గురించి అంటాడు కీర్తన కూడా ఒక అద్భుతమైన మాట. 63వ కీర్తనలు అంటాడు, 63వ కీర్తన 7వ వచనములో, నీవు నాకు సహాయుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణ తెచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. దేవుని శరణలో మనం ఉన్నప్పుడు మనం ఉత్సాహమే, విజయమే మన జీవితంలో, ఆనందమే మన జీవితంలో, సంతోషమే మన జీవితంలో, సమాధానం మన జీవితంలో. ఎందుకంటే మనకంటే జ్ఞానవంతుడు, మనకంటే గొప్పవాడు, మనకంటే శక్తివంతుడు, మనకంటే సామర్థ్యం కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన పోలిక నాకు ఇచ్చాడు. మనం అందరం ఎవరి పోలిక చెప్పండి? దేవుని పోలిక. ఒకవేళ మనం ఫెయిల్ అయిపోతున్నామంటే కారణం దేవుడు కానే కాదు. మనం ఓడిపోతున్నాం, పడిపోతున్నాం, ఆగిపోతున్నాం, పనికిరాని వాళ్ళగా, అయోగ్యులుగా, ఎందుకు కొనకారి వాడిగా బ్రతుకుతున్నాం అంటే దానికి కారణం మన బ్రెయిన్ ఎంత గొప్పదో, దేవుడు మనకు ఎంత జ్ఞానం ఇచ్చాడో ఎవ్వరికి తెలియదు, ఎవరికి అర్థము కావట్లేదు. అందుకని కొలసీ సంఘానికి రాస్తూ పౌలు అన్నాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. జ్ఞానం లేని వారిగా మనం బ్రతుకుతున్నాం, డబ్బు లేని వారిగా బ్రతుకుతున్నాం, పేదరికంగా బ్రతుకుతున్నాం, అప్పులు పాలైపోయి బ్రతుకుతున్నాం. ఎంతసేపు బాధలు 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 బాధలు, కష్టాలు 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 కష్టాలు, నష్టాలు నష్టాలు, నిందలు అవమానాలు. విజయం మన జీవితంలో లేదు, ఆనందం మన జీవితంలో లేదు, సంతోషం మన జీవితంలో లేదు. ఏం కారణం అంటే దేవుని మీద మనము ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడుతున్నా? అప్ప పలానా వాళ్ళు 10,000 ఇస్తారంట, వాళ్ళు ₹1,00,000 ఇస్తారంట, డబ్బులు పని ఉంది. మనం ఎవరి శరణలో ఉండాలంటే దేవుని శరణలో ఉండాలి. నీకు ఎప్పుడు ఏం కావాలో, నీ జీవితాన్ని ఎలా సరిచేర్చాలో, నీ బ్రతుకుని ఎలా బలపరచాలో, నీ జీవితంలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయన కంటే ఎక్కువగా ఎరిగినవాడు ఈ ప్రపంచంలో ఏ బంధము లేదో. అది కుటుంబ బంధమైన, రక్త బంధమైన, శ్రేయబంధమైన, ఏ బంధమైనా నీ గురించి ఆయన కంటే గొప్పగా ఎరిగినవాడు ఎవడో లేడు. నువ్వు ఆయన శరణ కింద ఉంటే ఏ ధ్వని చేస్తావు? విజయ ధ్వని చెయ్యాలి అంటే దేవుని శరణలో ఉండాలి. అందుకని కీర్తనగాడు అంటాడు, దేవా నీవు నాకు సహాయకుడు, మనుషుల సహాయము వ్యర్థము. మనకు అద్భుతమైన మాట నేను చదివి త్వరగా ముగింపులోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని పిల్లలుగా తిమోతి పత్రికలు అంటాడు ఒక అద్భుతమైన మాట. చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించుచున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసతో పాటుపడుచున్నాము. ఎంత అద్భుతమైన మాట! విశ్వాసులకు రక్షకుడైన దేవుడు, యోధా జాతిని రక్షించే దేవుడు. కేవలం యోధా జాతికి ఆయన రక్షకుడు కాదు, యోధా జాతికే దేవుడు గొప్పవాడు కాదు. అదే మాట తిమోతి చెప్తున్నాడు, దేవుడు మనుషులందరికీ రక్షకుడు, ముఖ్యంగా ఆయన విశ్వాసులకు రక్షకుడు. నువ్వు ప్రయాసపడు. ఏ విషయంలో ప్రయాసపడతావు? కుటుంబ విషయంలోనా, వ్యక్తిగత విషయంలోనా, ఉద్యోగ విషయంలోనా, ఆర్థిక విషయంలోనా, ఏ విషయంలో ప్రయాసపడుతున్నావో గుర్తుపెట్టుకో, యేసు ప్రభువు నీకు రక్షకుడుగా ఉన్నాడు. నీ ప్రయాసను ఆయన వ్యర్థము కానీయుడు, నీ ప్రయాసను ఆయన నిన్ను వాటని పాలు కానీయుడు. ఆయన మనుషులందరికీ రక్షకుడు. కేవలం ఇజ్రాయేలును మాత్రమే ప్రేమించేవాడు కాదు, ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అదే మాట చెప్తున్నాడు, అదే మాట తిమోతి పత్రికలో చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన విశ్వాసులకు ఏమైనాడట? రక్షకుడై ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత దీవెనకరమైన మాట, ఎంత ఆశీర్వాదకరమైన మాట. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుని పిల్లలుగా. కేవలం ఇశ్రాయేలునే ఆయన కాపాడతాడా? కేవలం ఆ ఇశ్రాయేలు జాతికే ఆయన దేవుడా అంటే కాదు, ఆయన మనుషులందరికీ ఏమై ఉన్నాడు? రక్షకుడై ఉన్నాడు. యోహాను సువార్తలో యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయం రికార్డు చేయబడింది. 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను. నువ్వు ఎవరిని వెంబడించాలి?
రక్షకుడైన ప్రభువుని వెంబడించాలి. జ్ఞానమిచ్చే దేవుడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఇవ్వగలిగిన రక్షకుడు. నువ్వెవరిని వెంబడిస్తా ఉన్నావు? ఎవరిని నువ్వు వెంబడిస్తా ఉన్నావు? ఎవరితో నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు? ఎవరు నువ్వు కోరుకుంటూ ఉన్నావు? ఎవరు రక్షణలో ఉండాలని ఆశపడుతూ ఉన్నావు? ఎంత అద్భుతమైన మాట. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించిన 28వ వచనం అంటాడు, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. ఏమి చేయడు దేవుడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు కనుక అవి ఎన్నటికీ నశింపవంటి. నిన్ను నశింప చేసే దమ్ము ఈ ప్రపంచంలో ఎవడికి? నిన్నెవ్వడు ఏం చేయలేడు, నిన్నెవ్వడు ఏం చేయలేడు. అవి ఎన్నటికీ నశించవు. ఎవరినో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 29వ వచనం అంటాడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. నేను ముగిస్తా ఉన్నాను దైవ జనాంగం. ఇజ్రాయేల్ దేశం ఇప్పటికీ 27,000 ఆపరేషన్స్ చేసింది. ఎన్ని? 27,000 ఆపరేషన్స్. ఎవరి మీద చేసింది తెలుసా? శత్రువుల మీద చేసింది. ఇది అన్అఫీషియల్ లెక్క. ముసాయిదా అనే సిస్టమ్ వాళ్ళకుంది, గూఢచారి వ్యవస్థ. దానితో 2,700 ఆపరేషన్ చేసిందంట. ఒక్కడికి కూడా ఫైల్ అవ్వలేదు, ఎక్కడా ఓడిపోలేదు. ఇది చరిత్ర నేర్పుతూ ఉన్న పాఠం. దేవుని పిల్లల, నేను ముగిస్తా ఉన్నాను. ఆయన మనుషులందరికీ రక్షకుడు. నువ్వు ఎవరిని వెంబడిస్తా ఉన్నావు? నీ జీవితంలో విజయం కావాలి అంటే, బుద్ధితోనూ జ్ఞానముతోనూ సర్వ సంపదలతోనూ మనం స్థిరపడాలి అంటే మనం ఎవరిని వెంబడించాలి? మనుషులనా రక్షకున్నా, స్నేహితులనా రక్షకున్నా, బంధువులనా రక్షకుడు. నేను అంటాను, నీ ఇంటిలో ఏదైనా కార్యం జరుగుతూ ఉంటే ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు అనుకోవాలి, నా ఇంటికి నా ప్రభువు వచ్చాడా? ఈ ప్రేమ విందులో నా కుటుంబంతో నా ప్రభువు ఉన్నాడా? నేను ఒంటరిగా ఉన్నాను కదా, ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఊరిగాని ఊర్లో ఉన్నాను, పరదేశంలో నేను బ్రతుకుతున్నాను. అందరూ నా వాళ్ళు అనుకుంటున్నాను, కానీ అందరూ నా వాళ్ళు కాదు. నా ప్రభు నాతో ఉన్నాడా? నేను రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను, నా ప్రభువు నాతో ఉన్నాడు. నాకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. ఆయన నాతో ఉంటే నాకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. నన్ను ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఐ యామ్ యూనిక్. నాకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు. నాకంటే జ్ఞానవంతుడు, నాకంటే శక్తివంతుడు, నాకంటే సామర్థ్యం కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు. కారణం, నా ప్రభువు నన్ను ప్రత్యేకంగా తల్లి గర్భంలో సృష్టించాడు. చాలా సందర్భంలో ఆలయాలతో పోల్చుకుంటా ఉన్నాం కదా, ఆలయాలతో పోల్చుకుంటాం. కానీ దేవుడు వచ్చినాడు, ఇజ్రాయేలు నిన్ను పోలినవాడు ఎవడురా? నిన్ను పోలినవాడు ఎవడు? నువ్వు నడుస్తూ ఉన్నా నీ పోలిక ఎవరికి లేదు. ఒక నువ్వు కారులో వెళుతున్నా, బండి మీద వెళుతున్నా, నడిచి వెళ్తున్నా, ఎలా వెళుతున్నా నిన్ను పోలినవాడు ఎవడో లేడు. నీలాంటి వాడు మరొకడు లేడు. నీకంటే శక్తివంతుడు మరొకడు లేడు. నువ్వు ఎవడు వెనకాల పరిగెడుతున్నావు? ఎవరు ప్రేమ కోసం పోకలాడుతున్నావు? ఎవరైనా వస్తారు ఏదో చేస్తారు, నువ్వు ప్రయాసపడుతున్నావా? నిన్ను కోరిన వాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు. ఏ టెక్నాలజీ, ఏ శక్తి, ఏ సామర్థ్యం నా చేతిలో నుండి నిన్ను దూరము చేయలేదు. నేను అంటూ ఉన్నాను, నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడుతున్నావు? ఎవరి వైపు చూసి నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు? కళ్ళ వచ్చని ప్రార్థన చేసుకో.